దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక ఉపద్రవంలో ఉన్నావా? ఒక మరణకరమైన వ్యాధి నీకు సంభవించి నీ మరణ దినము నీకు తెలిసి ఉన్నదా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నువ్వు చిక్కుకొని ఒక దుర్వ్యసనానికి అలవాటైపోయి ఆ అలవాటు చేత నువ్వు మరణానికి దిగజారిపోతున్నావా? నీ చేతిలో ఏమి లేక నీ యొక్క స్వయంకృతమైన అపరాధం వల్ల నష్టపోయి మరణించాలని ఆలోచిస్తూ ఉన్నావా? ఇక ఈ భూమి మీద నేను బ్రతకటం అనవసరం, నా జీవితానికి అర్థం లేదు, నేను మరణించటం మేలు అని నువ్వు విసికి వేసారిపోయి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, అయితే దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ దినము దేవుడు మీకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూస్తే అక్కడ దేవుడు మీతో ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మరణమే సంభవించబోతుంది కొన్ని రోజుల్లో. నీకు మరణాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు. అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి ఉన్నావు. మరణాంధకారంలో నువ్వు బందీవైపోయావు. ఒక వ్యాధి చేత మంచం బట్టి ఉన్నావు. అనేక రకాల పరిస్థితులు, కుటుంబ కలహాలు, పరిస్థితుల వలన మానసికంగా వేధించబడి సావే నాకు సరైన, చస్తే నేను ప్రశాంతంగా ఉంటానని నువ్వు అనుకొని ఉన్నటువంటి సందర్భాల్లో నువ్వు ఉన్నావా? సహోదరుడా, సహోదరి, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి విశ్వాసం ఉంచండి. దయచేసి విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు నమ్మిక ఉంచగలిగినట్లయితే ఆయన మీతో ఈ దినం మాట్లాడుతున్నాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. రక్షకుడైన యేసు ప్రభు వారి యందు మీరు విశ్వాసం ఉంచండి. ప్రియమైన సహోదరులారా, కాలాలు, సమయాలు ఆయన వశమందున్నాయి. కాలాలు, సమయాలు ఆయన మార్చువాడై ఉన్నాడు. మనకు అసాధ్యమేనండి, కానీ మన ప్రభు వారికి సమస్తమును సాధ్యము. ఆయనకు సమస్తమును సాధ్యము. సమస్తమును నూతనమైనవిగా చేసి మనల్ని నూతనమైనటువంటి కృపలతో నింపబోతున్నాడు. అంతేగా మీరు తొందరపడి, ఉద్రేకపడి ఎలాంటి చర్యలు చేసుకోనకుండా యేసు ప్రభు వారి వద్దకు రండి. ఆయనను అడగండి, అయ్యా నా పరిస్థితి ఇది, ఇదిగో నా స్థితి ఇది, ఈ విధంగా ఉంది, మీ చిత్తమైతే నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను బ్రతికించిన ఆయన ఈ దినపు వాగ్దానముతో నన్ను తృప్తిపరచయ్యా, నేను జీవించే సంవత్సరాలు నాకు అధికం చేయి ప్రభు అని ఎవరైతే హృదయపూర్వకంగా వేడుకుంటారో దేవుడు వారిని కనికరించి మీరు జీవించే సంవత్సరాలు దేవుడు అధికం చేయబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.